చిన్నపిల్లలు ఎముకలు విరగచ్చా? నా పేరు డాక్టర్ శశిధర్ రెడ్డి. నేను అపోలో హాస్పిటల్ నెల్లూరులో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ చేస్తున్నాను. ఈ కాలంలో ఈ మధ్యకాలంలో ఏంటంటే చిన్నపిల్లలు సోఫా మీద నుంచి కింద పడ్డారు, లేదంటే నిలబడేటప్పుడు నడుస్తున్నప్పుడు జారి కింద పడ్డారు, మంచం మీద నుంచి కింద పడ్డారు. వీళ్ళలో కూడా ఎముకలు విరగడం అనేది ఈ మధ్య కామన్గా చూస్తున్నాము. ముఖ్యమైన కారణం ఏంటంటే ఎముకలు బలహీనపడ్డాము. చిన్నపిల్లలకి ఎవరికైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే ఎముకలు బలపడాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. ఎప్పుడైతే ఎముక మీద ఒత్తిడి పడుతుందో అప్పుడే మనకి ఎముకల్లో కాల్షియం అనేది కూడుకొని ఎముక స్ట్రాంగ్ అవుతుంది. మా పిల్లవాడు కొంచెం బొద్దుగా ఉన్నాడండి, ఏమైనా ఎముకలు వీక్గా ఉంటాయా? డెఫినెట్గా ఆస్కారం ఉంది. ఏదైనా సరే ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే ఎముకలు బలపడేది. వాళ్ళకి ఫ్రాక్చర్ రిస్క్ తక్కువ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మేము ఎక్కువగా కామన్గా చూస్తున్నాము, కాలు ట్విస్ట్ అయింది, మంచం మీద నుంచి కింద పడ్డాడు, అయినా సరే భుజం దగ్గర ఎముక కామన్గా విరగడము, కాలు దగ్గర కామన్గా ఎముక విరగడం అనేది చూస్తున్నాము. ఎముకలు బలపడాలి అంటే కాల్షియం రిచ్ డైట్ తీసుకోవాలి, విటమిన్ డి సప్లిమెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనం ఎముకలు బలపడి ఎముకలు విరిగే ఆస్కారం తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.